హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు ఆయుష్ మంత్ర ఫార్మింగ్ ఛానల్. ఈరోజు ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. అదేంటంటే ఇప్పుడు వర్షాకాలంలో జీవాలకు ఎక్కువగా ఈ బ్లూ టంగ్ అనే వ్యాధి స్టార్ట్ అయిందండి. ఆల్రెడీ మా ఏరియాలో నా ఫామ్లో కూడా ఒక ఎనిమల్కు అటాక్ అయింది. మనం జీవాలకు వ్యాక్సిన్ ఇప్పించినా కూడా ఈ బ్లూ టంగ్ అనే వ్యాధి వస్తుందండి. వచ్చినా కూడా కాకపోతే మనం ట్రీట్మెంట్ చేసుకుంటే రికవర్ అవుతుంది. ఒకవేళ ఈ రక్షా బ్లూ ఏన్స్ అన్నట్లయితే కొంచెం ప్రాణాంతకం అనమాట, భయం అనమాట. ట్రీట్మెంట్ చేసినా కూడా అది రికవరీ కావచ్చు కాకపోవచ్చు. నాది ఫామ్లో ఒక 4 days ago అండి, అంటే 4 రోజుల క్రితము ఒక ఎనిమల్కు ఈ బ్లూ టంగ్, అంటే దీనికి 4-5 పేర్లు ఉన్నాయండి. బ్లూ టంగ్ అంటారు, మూతి వాపు అంటారు, మూతి పుండు అంటారు, నీలి నాలుక అంటారు, అన్ని రకరకాల పేరుతో పిలుస్తారు. ఇది నా ఫామ్లో అటాక్ అయినప్పుడు నేను ఎలా ట్రీట్మెంట్ చేసి దాన్ని రికవర్ చేసి కాపాడుకున్నానో ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. దయచేసి అంతకంటే ముందు నా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, దయచేసి షేర్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్, లేట్ చేయకుండా. ఆ ఎనిమల్ను మీకు ఇప్పుడు చూపెడతాను ఫ్రెండ్స్. ఇదే ఎనిమల్ ఫ్రెండ్స్, ఈ ఎనిమల్ ఫ్రెండ్స్ నెవర్ వేస్తుంది, రికవర్ అయింది, ట్రీట్మెంట్ చేసిన. వాటికి 4 days అండి. ఇదే ఎనిమల్, ఈ ఎనిమల్ ఫ్రెండ్స్. ఇది సిక్ అయిపోయింది ఎనిమల్. దానికి ఎలా ట్రీట్మెంట్ చేశానో ఇప్పుడు మీకు చూపెడతాను ఫ్రెండ్స్. అయితే 4 days ago నేను అవుట్ గ్రేజింగ్ తీసుకెళ్ళిన ఫ్రెండ్స్, మంచిగానే ఉంది. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మార్నింగ్ షెడ్ క్లీన్ చేసేటప్పుడు నెమరు వేయట్లేదు, కొంచెం లైట్గా నురగలా గారుతుంది, లైట్గా కుంటుతుంది. ఇప్పుడు సీజన్లో బ్లూ టంగే అటాక్ అయిందని నాకు అర్థమైంది ఫ్రెండ్స్. ఈ లైట్గా కుంటడము, కొద్దిగా లైట్గా నోటి నుండి సొల్లగారడము, అలాగే ఫీవర్ కూడా ఉంటుందండి. నేను ఇవన్నీ అబ్జర్వ్ చేసిన దీనికి బ్లూ టంగ్ వచ్చింది, నీలినాలిక వ్యాధి వచ్చిందని చెప్పి ట్రీట్మెంట్ చేశాను ఫ్రెండ్స్. ఆ రోజు నేను ఇవన్నీ అబ్జర్వ్ చేసిన తర్వాత ఫస్ట్ ట్రీట్మెంట్ ఏ విధంగా చేశానో మీకు ఇప్పుడు చెప్తానండి. ఫస్ట్ నేను మార్నింగ్ యాంటీబయాటిక్ ఇంజెక్షన్ ఇచ్చానండి. యాంటీబయాటిక్ ఇది 40 అంటారు, ఎండ్రోఫ్లాక్సిన్. ఇది ఒక రోజు ఇస్తే 3 days వరకు ఇవ్వద్దండి. 3 days కాకుండా డే బై డే అన్న ఇవ్వచ్చు, కానీ రెగ్యులర్గా ఇవ్వద్దు. ఉదయం సాయంత్రం ఇవ్వద్దు, ఈరోజు రేపు ఇవ్వద్దు. ఇది ఒకసారి ఇస్తే 3 days వరకు, 72 hours దీని మీద రాసి ఉంటుందండి. 72 hours వరకు మళ్ళీ దాని బాడీలో ఉంటుంది, జీవం యొక్క బాడీలో. ఇది ఒక 3 ml ఇచ్చానండి. ఆ జీవానికి పెదాలుబ్బి నొప్పి ఉంటుందండి, నొప్పితోని జ్వరం ఉంటుంది ఉన్నప్పుడు ఈ మినరల్ ప్లస్ ఇది ఒక 3 ml ఇది ఇచ్చానండి. దాని నోట్లో నుంచి సొల్లులాగా కారుతుంది, అలాగే ఇన్ఫెక్షన్ ఉన్నది కాబట్టి జీట్ ఇంజెక్షన్ ఇది ఒక 3 ml, జీట్ 3 ml, మినరల్ ప్లస్ 3 ml అండ్ 40 3 ml. ఈ 3 ఇంజెక్షన్లు మార్నింగ్ ఇచ్చాను ఫ్రెండ్స్. మార్నింగ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ సాయంత్రం, ఎందుకంటే దానికి ఫీవర్ ఉంటుంది, ఇన్ఫెక్షన్ ఉంటుంది, ఇది ఇవ్వద్దండి. ఈ యాంటీబయాటిక్ ఇవ్వద్దు. మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ మినరల్ ప్లస్ అండ్ జీటు ఈ 3 ml ఈ విధంగా ఇచ్చేసాను. నెక్స్ట్ డే మార్నింగ్ వరకు జీవము రికవర్ కాలేదు ఫ్రెండ్స్. 2వ రోజు రికవర్ కాలేదు. రికవరీ కాకపోయేసరికి నేను యాంటీబయాటిక్ మార్చాల్సి వచ్చింది అనమాట. యాంటీబయాటిక్ వచ్చేసి ఇదండి, ఎండ్రోటాస్బిహెచ్. ఇది ఈ సూపర్ యాంటీబయాటిక్ అండి. ఇది దీంట్లో కాంబినేషన్ ఉంటుందండి, ఎండ్రోఫ్లాక్సిన్ అండ్ బ్రూమాక్సిన్ అనే కాంబినేషన్ ఉంటుంది. ఇది ఆ రోజు 2వ రోజు మార్నింగ్ 3 ml వేసాను. అలాగే ఈ జీటు అండ్ మినరల్ ప్లస్ ఇది 3 ml మళ్ళీ ఇంజెక్షన్ ఇచ్చాను. ఇది మాత్రం సిరప్ అండి, 3 ml త్రాగించాలి నోటి ద్వారా, సిరప్ కాబట్టి. ఈ విధంగా 3 days వాడానండి. ఇది 2 days, ఇది 2 days, ఉదయం మార్నింగ్, ఇది ఒక మార్నింగే ఇవ్వాలండి. ఈ విధంగా ఇచ్చేసాను, రికవర్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది మాత్రం ఇవ్వలేదు, ఇక ఒకటేసారి ఇవ్వాలి, ఇది ఇవ్వలేదు. వీటితోనే మినరల్ ప్లస్ జీటు అండ్ వీటితోనే జీవము పూర్తిగా రికవర్ అయిపోయింది. రోజుకు ఒక 3 అరటి పండ్లు తినిపించిన ఫ్రెండ్స్. నేను 3 అరటి పండ్లు తినిపించిన, ఇప్పుడు యాక్టివ్గా అయిందండి. దయచేసి మీ ఫామ్లో కూడా జీవాలకు బ్లూ టంగ్ అటాక్ అయితే మాత్రం ఈ విధంగా ట్రీట్మెంట్ చేసుకోండి. ట్రీట్మెంట్ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా జీవము రికవర్ అవుతుంది. ఇప్పుడు 4th day అండి, అది ఆల్రెడీ రికవర్ అయిపోయింది, నెమరు వేస్తుంది, మేత కూడా మేస్తుంది ఫ్రెండ్స్. అదే జీవం నెమరు వేసేది, ఆ జీవం ఫ్రెండ్స్. నెమరు వేస్తుందంటే మనకు నో డౌట్ అండి, ఇక జీవం ఎప్పుడైనా నెమరు స్టార్ట్ చేసిందంటే ఇక మనకు రికవర్ అయినట్టే, ఇక నో డౌట్ అండి.
ఆ విధంగా రికవర్ అయింది. మీరు కూడా ఈ విధంగా ట్రీట్మెంట్ చేసుకొని జీవాలను కాపాడుకోండి. రికవర్ అయిన తర్వాత నేను ఏం చేశానంటే ఈ ట్రైబివేట్ అనే ఇంజక్షన్ ఇచ్చాను ఫ్రెండ్స్. అది ఎందుకంటే అది అవసరం ట్రైబివేట్ అనేది. ఎందుకంటే ఈ బ్లూటంగ్ వచ్చినట్టు కొన్ని జీవాలకు నెక్ బెండ్ అయింది అనమాట. అంటే మెడ వంకర్ల పోవడాలు ఇలాంటివి జరుగుతాయి. ఇలాంటివి జరగకుండా జీవము రికవర్ అయిన తర్వాత, అది రికవర్ కానప్పుడు ఇది ఇవ్వద్దండి, ఇంకా ఎక్కువ అవుతుంది ప్రాబ్లం. రికవర్ అయిన తర్వాత ఇది ఒక 5 ml మార్నింగ్ 5 ml అంటే ఈవినింగ్ 5 ml ఈ విధంగా 3 days ఇవ్వాలి. ఇస్తే ఈ మెడ వంకర పోవడాలు ఇవన్నీ తగ్గిపోతాయండి. తర్వాత ఇది ఇచ్చిన తర్వాత నేను మళ్ళీ లివర్ టానిక్ కూడా పెట్టానండి. ఎందుకంటే మనం ఈ మెడిసిన్ అన్ని వాడినప్పుడు జీవాలకు ఆకలి మందగిస్తుంది కాబట్టి ఈ లివర్ టానిక్ ఖచ్చితంగా 5 days 10 ml త్రాగించాను. ఇప్పుడు పూర్తిగా రికవర్ అయిపోయిన జీవము యాక్టివ్గా ఉంది. మీరే చూశారు కదా ఫ్రెండ్స్. మీ జీవాలకు కూడా ఈ బ్లూటంగ్ అనే వ్యాధి వస్తే ఖచ్చితంగా ఈ విధంగా ట్రీట్మెంట్ చేసుకోండి. ట్రీట్మెంట్ చేసుకున్నట్లయితే రికవరీ అవుతుంది, మీకు ఎలాంటి డౌట్ లేవండి. దయచేసి ఈ వీడియో అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వచ్చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై జవాన్, జై కిసాన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.